హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తాజ్ కిచెన్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ ఎగ్ ఫ్రై అండి. రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఇది కుక్ చేశానండి. ఇది మనకి రైస్లోకైనా అండ్ చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీరు కూడా ట్రై చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసే వాళ్ళైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసి అందులో ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్, అలాగే హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసి ఫ్రై చేయాలండి. మనకి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, ఆయిల్ అనేది హీట్ అవ్వకూడదు ఎక్కువగా. జస్ట్ ఒక 30 సెకండ్స్ మనం వేయగానే తర్వాత ఉడికించిన గుడ్లు మధ్యలో సగంగా కట్ చేసుకొని ఆ ఎగ్స్ని అందులో యాడ్ చేయాలి. ఆయిల్లో యాడ్ చేసి ఒక 3 to 4 మినిట్స్ వరకు కుక్ చేయాలి. స్లోగా రొటేట్ చేయాలండి. మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయండి. ఇది ఎగ్ విత్ మసాలా అండ్ పెప్పర్ ఫ్రై అండి. సో అందుకోసం కొంచెం స్పైసీగా ఉంటుంది. మీరు స్పైసీ తక్కువ కావాలనుకుంటే కొంచెం క్వాంటిటీ తక్కువ చేసుకోండి. అవి ఫ్రై అయిన ఎగ్స్ని సపరేట్గా మనము ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న తరువాత అదే ఆయిల్లో కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక త్రీ ఆనియన్స్ అందులో యాడ్ చేయాలి. యాడ్ చేసి ఫ్రై చేయాలి. ఫ్రై అవుతూ ఉండగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అవి ఆనియన్స్ అన్నీ బాగా ఉడికేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత ఒక స్మాల్ గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. ఒక 50 ml వరకు వాటర్ యాడ్ చేయండి. తరువాత కట్ చేసిన టమాటాస్ అందులో యాడ్ చేయాలి. ఒక టమాటోని అయితే నేను యాడ్ చేస్తున్నాను. లో ఫ్లేమ్ మీద కుక్ చేయండి. తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి అందులో పావు టీ స్పూన్ పసుపు పొడి, పావు టీ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేయండి. మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే అందులో వన్ గ్రీన్ చిల్లీ కట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. తరువాత మసాలా అంతా బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్స్ అందులో యాడ్ చేసి స్లోగా కలపండి. ఆ మసాలా అంతా ఎగ్స్కి పట్టేటట్టు కలపండి. తరువాత అందులో కొన్ని కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఒక 1 or 2 మినిట్స్ కుక్ చేయండి. అంతే అండి, ఎంతో రుచికరమైన పెప్పర్ మసాలా ఎగ్ ఫ్రై రెడీ అండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.